లాస్ట్ వీక్ 35 కేజీస్ 12 రెప్స్ చేశా బ్రో. ఈ వీక్ 35 కేజీస్ నేను 8 రెప్సే చేసినా. నేను డీమోటివేట్ అయితున్నా అని అంటున్నారు. ఈరోజు మనం పీఆర్ కొడతామో, నెక్స్ట్ వీక్ ఆ పీఆర్ వెయిట్ మనం కొట్టలేము. ఎందుకంటారు? దాని మెయిల్ ఏంటంటే మన మన ఫిట్‌నెస్ ఫీల్డ్‌లో ఈగోగా తీసుకుంటాం. అరే! నేను చేసే వెయిట్ ఈరోజు 12 రెప్స్ కొట్టినా, నెక్స్ట్ వీక్ ఎందుకు అది 8 రెప్సే వస్తుంది నాకని ఈగోకి తీసుకొని ఈగో లిఫ్టింగ్ చేస్తామనమాట. నా క్లయింట్ మంచి క్వెషన్ అడిగాడు యాక్చువల్‌గా. ఎందుకు ఇట్లా అయితదని చెప్పి. ఫటిగ్ అనమాట. మజిల్ ఫటిగ్ అయితది. సో, మజిల్ ఫటిగ్ ఒకటి, సిఎన్ఎస్ నర్వస్ సిస్టమ్ ఫటిగ్ అయితది. ఫార్మ్ అండ్ స్టెబిలైజేషన్ ఫటిగ్ అయితది. రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్. అయితే మనకి ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ వస్తాయండి. ఎందుకంటే మీరు కన్సిస్టెన్సీ డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ ఫార్మాట్‌లో ఎళ్లారనుకోండి, మీ పీఆర్ హిట్ చేస్తారు. నెక్స్ట్ ఆ పీఆర్‌ని బ్రేక్ చేస్తారు. ఒక ఫార్మాట్‌లో వెళ్ళిపోతారు. సో, ఇక్కడ స్ట్రెంత్ గెయినింగ్ అవుతది. సో, హైపర్‌ట్రోఫీలో ఏంటంటే మనం ఫెయిల్యూర్ హిట్ చేస్తాం కదా! వెయిట్ పెరిగే కొద్దీ రెప్ కౌంట్ అనేది తగ్గుతది. అండ్ ఇక్కడ హైపర్‌ట్రోఫీలో ఏంటంటే ఒక సర్టెన్ వెయిట్ తీసుకొని, లేదంటే ఎక్కువ వెయిట్ తీసుకొని మనం మాక్సిమం ఫెయిల్యూర్ హిట్ చేస్తాం. ఇక్కడ ఒక సెట్ మంచిగా అవుతది. ఇంకో సెట్ మంచిగా అవ్వదు. అది బిట్వీన్ రెస్ట్ పీరియడ్ అవ్వచ్చు. లేదా అది మీ డైట్ అవ్వచ్చు. మీ స్లీప్ అవ్వచ్చు. మీకు రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. మీ మైండ్, మీ మూడ్ కూడా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనమాట. సో, దానివల్ల డీమోటివేట్ అవ్వాల్సిన పని లేదు. కన్సిస్టెన్సీగా మనం ఫాలో అయితూ వెళ్ళామనుకో, ఆ మజిల్ ఫటిగ్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ చేసావు కాబట్టి ఆ రోజు అది రాలేదు. మేబీ ముందు సెట్ పోస్చర్, ఫార్మ్ అండ్ రెప్స్ కరెక్ట్‌గా వచ్చినాయేమో. సో, అక్కడ అది తీసేసుకుందేమో ఆ స్ట్రెంత్. ఇక్కడికొచ్చేసరికి నువ్వు ట్రై చేసావు. కానీ హిట్ చేయలేదు. సో, నేను లాస్ట్ టైమ్ చేశా గదా! ఆ రెప్స్ అనేది మైండ్‌లో పెట్టుకొని ఇక్కడ డీమోటివేట్ అయిపోయి వర్కౌట్ అక్కడికి సరిగ్గా చేయకుండా కొంచెం మనం లోగా వెళ్ళిపోవడం జరుగుతదనమాట. సో, అట్లా ఏం ఫీల్ అవ్వకండి. మజిల్ అనేది కంప్లీట్‌గా మీకుండే కన్సిస్టెన్సీ స్ట్రెంగ్త్‌ని బాడీ తీసుకొని, ఆ వెయిట్‌ని, ఆ పోస్చర్‌ని తీసుకొని అది మంచిగా బ్రేక్ చేస్తది. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకోండి. కానీ ఈరోజు నేను 35 కేజీస్ 12 రెప్స్ చేసినా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అది రాలేదు. అది రాట్లేదు. క్లయింట్ అన్నాడు, "అన్న లాస్ట్ టైమ్ నేను 30 కేజీస్‌తోని నేను 12 రెప్స్ చేసినా. ఈరోజు చెస్ట్ ప్రెస్ నేను 8 రెప్సే చేసినా. నాకు ఎట్లా ఉందన్న, మేబీ నాకు ఫీవరిష్‌గా ఉండడం వల్ల అట్లా అయిందేమో అనుకుంటున్నాడు." బట్ ఏంటంటే ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ మజిల్‌ని చేసింది కాబట్టి ఆ ఒక్క సెట్ రాలేదు అంతే. దట్ డజంట్ మీన్ దట్ నీకు స్ట్రెంత్ లేదని కాదు. ఓకే. సో, ఇలాంటి టిప్స్ కోసం ఫాలో అయిపోండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.